మెదక్ జిల్లాలో టెక్మాల్ ఎస్ఐ రాజేష్ ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు చిక్కాడు. ఏసీపీ అధికారులను చూసి ఎస్ఐ రాజేష్ పొలాల్లోకి పరిగెత్తాడు. అయితే ఎస్ఐను వదలకుండా వెంటాడి ఏసీపీ అధికారులు పొలాల్లో నుంచే లాక్కొని వచ్చారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. అవినీతి ఎస్ఐకు తగిన శాస్తి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో టెక్మాల్ ఎస్ఐ రాజేష్ ను ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకు చిక్కాడు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. రాధిక, మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఓ కేసు విషయంలో ఎస్ఐ రాజేష్ బాధితుల నుంచి అయితే 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నంలో అయితే ఈ యొక్క ఏసీబీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఈ యొక్క ఎస్ఐని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో స్థానికులైతే తపాసులు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క ఎస్ఐ స్థానికులకు అనేక ఇబ్బందులకు అయితే గురి చేసినటువంటి అయితే మనకు తెలుస్తుంది. దీంతోనే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే గతంలో కూడా ఇదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ప్రదీప్ కుమార్ కూడా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలకు అండగా ఉండవలసినటువంటి పోలీస్ అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారన్నట్టయితే అక్కడ ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క టేక్మాల్ మండలం గొల్లగూడెంకు చెందినటువంటి లింగం అనే వ్యక్తి కర్ణాటక నుండి హార్వెస్టర్ ఏదైతుందో అది లీజుకు తీసుకొచ్చి ఇక్కడ రెంట్కైతే నడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో తాండకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క హార్వెస్టర్ లో ఉన్నటువంటి కొన్ని పరికరాలను అయితే చోరీ చేసినటువంటి విషయం అయితే చోరీ చేశారు. ఈ చోరీ చేసిన విషయంలోనే అయితే ఈ కేసు నమోదు కాకుండా ఉండేందుకైతే ఈ యొక్క బాధితుల నుండి అయితే ఈ యొక్క రాజేష్ అనే వ్యక్తి 80,000 లంచం అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీస్ స్టేషన్ లో మొదటగా అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని 30,000 వారి దగ్గర నగదు తీసుకున్నారన్నట్టుగా అయితే తెలుస్తుంది. అదే విధంగా మిగతా పైసలు ఖచ్చితంగా ఇవ్వాలన్నట్టు అనేక రోజుల నుంచి అయితే వీళ్ళను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క ఎస్ఐ రాజేష్ ని ఏ విధంగా ఏసీబీ అధికారులకు ఇతన్ని పట్టించాలన్నట్టయితే ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఏసీబీ అధికారులు అయితే ఆశ్రయించారు. అయితే ఆశ్రయించిన పిలపై యొక్క ఈ రోజు పోలీస్ స్టేషన్ లోనే వీరికి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు సమాచారం అందడంతో రెడ్ హ్యాండెడ్ అయితే ఈ యొక్క ఎస్ఐని పట్టుకున్నారు. ఈ పట్టుకున్న క్రమంలో ఏసీబీ రైడ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఈ ఏసీబీ అధికారులను చూడగానే ఎస్ఐ ఏదైతే ప్రహరీ గోడ ఉందో దానిపై నుంచి ఎలుక పొలాలు ఉన్న నేపథ్యంలో ఎలుక పొలాలు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. పారిపోయినప్పటికీ ఈ యొక్క ఏసీబీ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క ఎస్ఐని వెంబడించి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అయితే విచారణ చేపడుతున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ రాము.